బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు యాక్టర్ ప్రకాష్ రాజ్ హాజరు కాబోతున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో సినీ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు హాజరు కావాలని జూలై 21న ప్రకాష్ రాజ్ కు నోటీసులు వెళ్లాయి. ఇదే కేసులో హీరోలు దగ్గుబాటి రానాతో పాటు విజయ్ దేవరకొండ, నటి మంచులక్ష్మితో పాటు మరికొంతమందికి నోటీసులు పంపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. రానా, విజయ్ దేవరకొండ షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో మరో రోజు విచారణకు హాజరవుతానని ఈడీకి లేఖ పంపారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పంచుకుట, మియాపూర్, సూర్యాపేట సహా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విచారణలో ఎన్ని బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేశారు, ఎంత ఆర్థిక లావాదేవీలు చేశారన్న అంశాలపై ఆరా తీసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈడీ విచారణకు ఈరోజు ప్రకాష్ రాజ్ హాజరు కాబోతున్నారు. అటు బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి మరి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సినీ నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే కేసులో రానా, దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలతో పాటు మొత్తం 29 మంది పైన ఈసీఐఆర్ ఈడీ నమోదు చేసింది. పీఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా వీరిపైన కేసు నమోదు చేసింది. అయితే రానా, దగ్గుబాటి, విజయ్ దేవరకొండలకి నోటీసులు జారీ చేసింది. వారు షూటింగ్ ఉన్న నేపథ్యంలో మరో తేదీ ఇవ్వడంతో వారికి పోస్ట్పోన్ అయింది వారి విచారణ. అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది ప్రకాష్ రాజ్, ఎందుకంటే ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈరోజు హాజరే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసినట్లుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. గతంలో పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ పైన కేసులు నమోదైంది. గతంలో పంజాగుట్ట వరకు కూడా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటుగా యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి కొంతమంది నటీనటులను కూడా విచారించారు. వాటి కేసు ఆధారంగానే లక్షలాది కోట్లాది రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అనేక మంది మోసపోయారు బెట్టింగ్ యాప్స్ ద్వారా. వేలాది మంది యువత కోట్లాది రూపాయలు మోసపోయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కేసులు నమోదయ్యాయి. అయితే ప్రధానంగా సినీ నటులు ప్రకాష్ రావుతో పాటు మరికొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అసలు ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగావు, ఆన్లైన్ ద్వారా ఎంత, అంటే ఆర్థిక లావాదేవీలు ఎంత చేశారు, అందులో హవాలా ద్వారా ఎంత జరిగిందన్న అంశాలపైన కూడా ఈడీ ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే ఇటు సంస్థలు ఏదైతే జంగిల్ రమ్మీతో పాటుగా దాదాపు 40కి పైగా బెట్టింగ్ యాప్స్కి సినీ నటులు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా ప్రమోట్ చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో ఆయా యాప్లకు సంబంధించిన సంస్థల నుంచి కూడా కొంత డేటా ఈడీ సేకరించింది. వాటి ఆధారంగానే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్న ఈడీ వీరి ప్రకాష్ రాజ్ ఈరోజు విచారణకు హాజరైతే ప్రకాష్ రాజ్ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు ఆర్థిక లావాదేవీల పైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. మొత్తం సెలబ్రిటీలు ఎంతమంది ఇందులో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, వారి యొక్క ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు చేశారు, హవాలా ద్వారా ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, మనీ లాండరింగ్ ఎంతవరకు జరిగిందన్న అంశాలపైన కూడా ఇటు ఈడీ దర్యాప్తు చేయనుంది. ఈరోజు ప్రకాష్ రాజ్ మరికొద్దిసేపట్లో 11 గంటల సమయంలో విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.